హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు మీకు ఒక 3 కంపెనీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ 3 ప్రైవేట్ కంపెనీస్ గురించి ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మీతో ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే మీరు అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అయినా కొట్టండి, ఓకేనా? సో లైక్స్ అయితే కొట్టండి. లైక్స్ అయితే కొట్టట్లేదు ఇంకా ఎవరు. సో దానివల్ల ప్రాబ్లం నాకు కాదండి, మీకు అనమాట. ఎందుకంటే నేను వీడియో చేసి పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఓకే, సో ఇక మనం లైట్ చెక్కిన వీడియోలోకి అయితే అందరూ అయిపోదాం. మనకి విజయవాడ లొకేషన్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్ లో అయితే మనకి ఇది వేర్ హౌస్ టైప్ అనమాట. సో ఇందులో అయితే మనకి 4 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పికింగ్, అండ్ సెకండ్ వన్ ప్యాకింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్కానింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ కింద మీకు వేకెన్సీ రిలీజ్ చేశారు. అండ్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి సంబంధించి జాబ్ రోల్స్ అన్నిటికి సంబంధించి మీకు 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు మినిమం 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్నా పర్లేదు, బట్ 10th క్వాలిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ అనమాట. 10th క్వాలిఫికేషన్ మినిమం ఉండాలి. అండ్ మీకు ఏజ్ వచ్చేసి 19 to 30 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుంది. అండ్ జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ కి అనమాట. ఈ యొక్క అప్డేట్ అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్ కి. అండ్ వీళ్ళకైతే ఓన్లీ మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉంటది అనమాట. అంటే మీకు ఆఫ్టర్నూన్ 3 PM నుంచి మీకు నైట్ 12 PM వరకు మీకు షిఫ్ట్ అయితే ఉంటుంది. 9 hours డ్యూటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు శాలరీ డీటెయిల్స్, బెనిఫిట్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు శాలరీ అనేది 15,000 నుంచి 18,000 వరకు ఉంటాయి. అండ్ అలాగే మీకు ఓటీస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటు శాలరీస్ కాకుండా మీకు అటెండెన్స్ బోనస్ కూడా వస్తుంది. అండ్ అలాగే లీవ్ అలౌన్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ అలాగే మీరు ఎవరైతే ఇప్పుడు ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే జాయినింగ్ బోనస్ కూడా అవైలబుల్ గా అయితే ఉందండి. అండ్ ఈఎస్సీ అండ్ అలాగే పిఎఫ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ నుంచి స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేటువంటి కంపెనీ నుంచి అయితే ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, అండ్ అలాగే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, సో అవన్నమాట. అండ్ అలాగే రెజ్యూమ్, ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ అలాగే మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ యాడ్ చేస్తాను. డెఫినెట్ గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మేల్ కేటగిరీస్ ఎవరైనా సరే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీకు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. కాంటాక్ట్ అయిపోండి. ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ లొకేషన్ అనమాట. సో దీనికి సంబంధించి పాంప్లెట్ కూడా నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరు ఫాలో అవ్వలేదంటే వెంటనే ఫాలో అయిపోండి, ఓకేనా? సో ఇదైతే మన విజయవాడ లొకేషన్ నుంచి ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ అండి. మరి ఇంకా సెకండ్ కంపెనీలోకి అయితే వెళ్ళిపోదాం. లొకేషన్స్ ఎక్కడి నుంచి అంటే, ఇది ఓవరాల్ గా వెస్ట్ గోదావరి లొకేషన్స్, బట్ ఒక లొకేషన్ మాత్రమే కాదు, మల్టిపుల్ లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కొంచెం కేర్ఫుల్ గా వినండి, ఎవరైతే వెస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారో సో వాళ్ళు అనమాట, ఓకేనా? నేమ్ చూసుకున్నట్లయితే ఆక్సరే ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. అంటే కంపెనీ వచ్చేసి మనకి సోలార్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. మరి దీనికి సంబంధించి మనకి 7 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. అవి ఏంటి అనేది 1 by 1 మీతో చెప్తాను. కొంచెం కేర్ఫుల్ గా వీడియో అనేది అసలు స్కిప్ చేయకండి, ఓకే? అండ్ ఫస్ట్ జాబ్ రోల్ వచ్చి క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ రిక్రూటర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ టెక్నీషియన్స్, ఫీల్డ్ రిక్రూటర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, అండ్ లాస్ట్ వన్ వచ్చి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కింద మీకు జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు ఇవే కాదండి, మనకి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించి కూడా మనకి జాబ్ రోల్స్ చాలా మెన్షన్ చేశారు, బట్ లిమిటెడ్ గానే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి ఆ లొకేషన్ వాళ్ళు. అసలు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయని వాళ్ళు మిగతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి 7 రోల్స్ మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి అవి మాత్రమే నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది, ఓకేనా? అండ్ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, వీటి పైన అయితే కొంచెం మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీకు టెక్నికల్ సైడ్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. జాబ్ ట్రైనింగ్ కూడా ఫ్రెషర్స్ కి అయితే వాళ్ళే జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ లో, ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే పర్లేదండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకైతే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పారు. అండ్ అలాగే ఈ జాబ్ కి అయితే నేను చెప్పినటువంటి ఈ కంపెనీకి అయితే ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే ఉన్నారు, ఓకే? అండ్ మీకు
లొకేషన్స్ చెప్తాను చూడండి. వెస్ట్ గోదావరి నుంచి మనకి 5 లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ 5 లొకేషన్స్ లో మీకు నేను ఏవైతే మీకు జాబ్ రోల్స్ చెప్పినా జాబ్ రోల్స్ అన్ని కూడా మీకు వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ నరసాపురం లొకేషన్ వెస్ట్ గోదావరి, సెకండ్ వన్ పాలకొల్లు వెస్ట్ గోదావరి, భీమవరం వెస్ట్ గోదావరి, అండ్ అలాగే తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి, ఏలూరు వెస్ట్ గోదావరి. ఓకేనా, లొకేషన్స్ నుంచి అయితే మీకు జాబ్ రోల్స్ కి అయితే వేకెన్సీ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇదైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. మీరు డైరెక్ట్ గా రెజ్యూమ్ తీసుకుని వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క స్కిల్స్ ని బట్టి మీకు వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ మరి ఇది లొకేషన్ ఎక్కడ ఇంటర్వ్యూస్ అంటే కనుక చించినాడ బైపాస్ జంక్షన్ ఉంటుంది. ఫియాగో ఆటో షోరూమ్ పక్కన మీకు ఆక్సిడే ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ ఉంటుంది అనమాట. అదే అండి. ఓకేనా, సో మీకు క్యూఆర్ కోడ్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వెంటనే కాల్ చేసి మీరు ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అయిపోండి. ఓకేనా, సో ఇదండి మనకి సెకండ్ కంపెనీ అయితే. అండ్ థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి వెస్ట్ గోదావరి లొకేషనే. అండ్ ఫోర్త్ కంపెనీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, అది ఎలక్ట్రీషియన్ అనమాట. అది కూడా వెస్ట్ గోదావరికి సంబంధించింది అనమాట. నమో యూపీవీసీ విండో అండ్ డోర్ సిస్టమ్స్ నుంచి మనకి సూపర్వైజర్ పోస్ట్ అనమాట. సూపర్వైజర్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. అండ్ మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సూపర్వైజర్ పోస్ట్ కి సంబంధించి. అండ్ ఓన్లీ మెయిల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారండి. అండ్ మీకు శాలరీ వచ్చేసి 20K శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి పెంటపాడు మండల్, వెస్ట్ గోదావరి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాం, సరే చెక్అవుట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఫోర్త్ కంపెనీ చూసినట్లయితే డీసీ హౌస్ అనేటువంటి కంపెనీ నుంచి మనకి ఎలక్ట్రీషియన్ కింద మీకు జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు 1 to 2 years ఉంటే సరిపోతుంది ఎలక్ట్రీషియన్ కింద. బట్ మీకు క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. ఓకే, జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి శివాలయం వీధి, ఏలేటుపాడు పంచాయతీ రోడ్ అండి, ఏలేటుపాడు విలేజ్ అనమాట. తణుకు లొకేషన్ ఇదైతే ఎరగవరం అనమాట. ఓకే, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజుటి అప్డేట్స్ అయితే ఇవన్నీ మనకి 3 కంపెనీస్ నుంచి అయితే మనకి అప్డేట్స్ వచ్చాయి. ఓవరాల్ గా 4 చెప్పాను, బట్ చిన్నదే కదా అని నేను మెన్షన్ చేయలేదు. బట్ మెయిన్ గా 2 కంపెనీస్ వాళ్ళు అయితే మంచి జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయంటే వెంటనే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అయిపోండి. ఓకేనా, మరి ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ మీరు కూడా మిస్ అవ్వకూడదు అంటే కనుక వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.